ఆకతాయి పిశాచాలు 10 రోజుల పాటు పట్నంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడి అవ్వ, ఏన్నాయనా, నా ఆరోగ్యం సరిగా లేదు, నేనెలానూ వెళ్ళలేను, రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి పెళ్ళి, ఆ సంగతి మరిచావా అని అన్నది. అవ్వ మాటలు వింటూనే అవతారం ఉలిక్కిపడ్డాడు. ఆదిలక్ష్మి అతడి కంటే వయసులో 1-2 పెద్ద. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు. ఆమె పెళ్లి రోజు తను మర్చిపోవడమేమిటి? అవ్వ, నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేది? మామయ్య వాళ్ళింటికి ఇప్పుడే బయలుదేరుతాను అని అవతారమన్నాడు. ఇప్పుడా? ఇంత రాత్రివేళ అని అవ్వ ఆదుర్దాగా అన్నది. చూడు, పేరుకు రాత్రేగాని పచ్చ పువ్వులాంటి వెన్నెల. అలా కాలువగట్టు పట్టుకున్నానంటే 2 గంటల్లో మామయ్య ఇంట్లో ఉంటాను అంటూ అవతారం బయలుదేరాడు. వాడు కాలువగట్టు మీద చకచకా నడుస్తూ త్వరలోనే మేనమామ ఊరును సమీపించాడు. అక్కడ అవతారం కాలువగట్టు దిగి ఒక తాటితోపులో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాలి. అవతారం తాటితోపులో ప్రవేశించి కొద్ది దూరం నడిచాడో లేదో హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుంచి 2 ఆడపిశాచాలు ముందుకు వచ్చి వాడి దారిని అడ్డగించాయి. అవతారం నిలువెల్లా వణికిపోసాగాడు. అప్పుడు పిశాచాల్లో ఒకటి, నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడివనుకుంటారు, ఎందుకలా బాణం దెబ్బతిన్న కొంగలా రెపరెపలాడిపోతావు, ఎక్కడికి నీ ప్రయాణం అని పిశాచమడిగింది. ఆదిలక్ష్మి పెళ్లికి అని అవతారం ఇంకా వణుకుతూనే అన్నాడు. ఆ మాట వింటూనే పిశాచాలు ముఖముఖాలు చూసుకొని కేరింతలు కొడుతూ, చూడు, ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో ఏదైనా మాకొకటే, మేము వస్తాం అని అన్నాయి. అప్పటికి అవతారం కాస్త స్థిమితపడి, సంగతి తెలిసాక మామయ్య నా చర్మం వలిచేస్తాడు, పెళ్లికి పిశాచాలను వెంటబెట్టుకుపోవడమా అని అన్నాడు. వెంటబెట్టుకుపోకపోతే ఇప్పుడే చర్మం వలిచేస్తాం, మరేమంటావిప్పుడు అని పిశాచాలడిగాయి. ఇక తప్పదనుకొని అవతారం, ఇప్పుడే మీ చేత చర్మం వలిపించుకునే కంటే తప్పనిసరి అయితే ఆదిలక్ష్మి పెళ్లి చూశాక మామయ్య చేత ఆ పని చేయించుకుంటాను, మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాలేరా అని పిశాచాలను అడిగాడు. అదంతా మా కొదులు, ముందు నువ్వు కదులు అని పిశాచాలు తృప్తిగా అన్నాయి. అవతారం నడక సాగించాడు. పిశాచాలు మరి కనపడలేదు. అయితే వాడు మేనమామ ఇంటిని సమీపిస్తూ ఉండగా పిశాచాలు 2 ముందే పెళ్లి పందిరిని సమీపించి మెడ నిండు నగలతో పట్టు చీరలతో ఇంట ప్రవేశించాయి. ఇది చూసి అవతారం భయంతో వణికిపోతూ పెళ్లి పందిరి దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురుపడి, ఏమిటలా గజగజలాడిపోతున్నావు? నేను పెళ్లి పనుల హడావిడిలో ఉన్నాను, పొయ్యి కాసేపు ఆ పక్క గదిలో నడుం వాల్చు, తర్వాత వైద్యుణ్ణి పిలిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అవతారం గదిలోకి పోయి ఒక మూలగా చాప మీద పడుకున్నాడు. ఈ లోపల పిశాచాలు 2 తమ ఇష్టానుసారం అల్లరి పనులు ప్రారంభించాయి. ఆడపెళ్లివారు మగ పెళ్లివారికి ఎదురుగా ఉన్న మండువా ఇంటిని విడిదిగా ఇచ్చారు. పిశాచాల్లో ఒకటి పెళ్లి కొడుకు తల్లిగా రూపం మార్చుకొని పెళ్లి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది. కాబోయే వియ్యపురాలిని చూసి ఆదిలక్ష్మి తల్లి, రావదినా రా అంటూ ఆహ్వానించింది. నువ్వివ్వబోయే సారే ఏపాటి ఘనంగా ఉన్నదో చూడాలని వచ్చాను అని పిశాచమన్నది. ఆ పక్కనే తాటాకు బుట్టలో ఉన్న లడ్లు, సున్ని ఉండలు, చలిమిడి, అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి తల్లి పిశాచానికి చూపించింది. పిశాచం చలిమిడి కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకొని, ఈ దిక్కుమాలిన చలిమిడి మీ అమ్మాయి రంగులాగే ఉన్నది, మరీ పాత బెల్లంతో గాని చేయించావేమిటి అని అన్నది. ఆ ప్రశ్నకు ఆదిలక్ష్మికి ఆమె తల్లికి మనస్సు చివుక్కుమన్నది. తర్వాత పిశాచం అరిసెలకు సున్ని ఉండలకు కూడా బాగాలేదంటూ పేర్లు పెట్టి మరి 2 బుట్టల్లో బూరెలు పులిహోర సర్దించు అని అన్నది. ఆదిలక్ష్మి తల్లి నిర్ఘాంతపోయి, వాటికంత తొందరేం వదినా, అవి మర్నాటికే పులిపెక్కిపోతాయి కదా అని అన్నది. మా ఇంటి కోడళ్ళు అలా పులుపెక్కినవి పాచిపోయినవి తినడం ఆనవాయితీ. ఈ లడ్లు పులుపు కంపు కొట్టడానికి 10 రోజులు పడుతుంది, అప్పటిదాకా బూరెలు పులిహార తింటుంది మీ అమ్మాయి అని పిశాచమన్నది. గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి ఆ మాటలు వినగానే పెద్ద గరిటతో కడుపులో దేవినట్టయింది. ఆమె చప్పున పెరట్లోకి పరిగెత్తి భళ్ళున వాంతి చేసుకున్నది.
ఆమె తల్లి హడావిడిగా కూతురు వెనకగా పెరట్లోకి వెళ్ళగానే పిశాచం రూపం మార్చుకొని గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి చన్నీళ్లతో ముఖం కడుక్కొని, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోను అని తల్లితో అన్నది. ఆ మాటలకు ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేందుకు వీధికేసి పరిగెత్తింది. ఇక రెండో పిశాచం పెళ్లి కొడుకు వాళ్ల విడిదింట్లోకి వెళ్ళింది. పనంతా ఆడపెళ్లివారిదే కావడంతో మగ పెళ్లివారంతా కునికిపాట్లు పడుతున్నారు. పెళ్లికొడుకు ఒక్కడు మిద్దె మీద పడుకొని దోమల బాధతో సతమతమవుతున్నాడు. పిశాచం పెళ్లి కూతురులా రూపం మార్చుకొని ఒక విసనకర్రతో అతడి దగ్గరకు వెళ్ళింది. పెళ్లికొడుకు ఆశ్చర్యపడుతూ, ఇలా వచ్చావేమిటి, ఎవరైనా చూస్తే నవ్వరు అని అన్నాడు. ఆ మాత్రం నేను నవ్వగలను. ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను. మా ఊరి దోమలు కందిరీగల్నే వెన్నంటి తరమగలవు, వెధవ దోమలు అంటూ పిశాచం విసనకర్ర కాడతో పెళ్లికొడుకు చేతిమీద బలంగా కొట్టింది. పెళ్లికొడుకు అబ్బా అని ఊరుకున్నాడు. అయినా పిశాచం అతన్ని వదలక ఇక్కడొక దోమ, అక్కడొక దోమ అంటూ విసనకర్రతో ఎడాపెడా కొట్టసాగింది. దానితో సహనం కోల్పోయిన పెళ్లికొడుకు, ఇక చాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసనకర్రను లాక్కున్నాడు. పిశాచం కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నట్టు నటిస్తూ, దోమలను కొడుతూ ఉంటే తగిలిన చిన్న దెబ్బలకే ఇంత కోపం తెచ్చుకున్నావు. రేపు పెళ్ళయ్యాక నిజంగానే కొడితే మరెంత కోపం తెచ్చుకుంటావో అని అన్నది. ఏమిటి, పెళ్ళయ్యాక నన్ను కొడతావా అని పెళ్లికొడుకు నివ్వెరపోయాడు. నీ వంట నచ్చకపోతే మరి కొట్టక ఏం చేస్తాను అని పిశాచమన్నది. నేను వంట చేయాలా అని పెళ్లికొడుకు కోపంగా అన్నాడు. గిన్నెలు కడిగి ఊరుకుందామనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇంటి ముందు కళ్ళాపి చల్లడం, బట్టలు ఉతకడం, ఇంకా చిల్లర మల్లర పనులు చాలా చేయవలసి ఉంటుంది అని పిశాచమన్నది. పెళ్లికొడుకు లేచి నిలబడి, నీక్కావాల్సింది భర్త కాదు, పాలేరు అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పి, నేను చస్తే ఈ పిశాచిని చేసుకోను అని అన్నాడు. క్షణాల మీద పెళ్లికూతురు పెళ్లికొడుకు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదనే సంగతి నలుగురికి తెలిసిపోయింది. అటూ ఇటూ వచ్చిన బంధువులు, ఇదేమైనా బొమ్మలాట అనుకున్నారా, ఎందుకు చేసుకోరో చెప్పండి అని రెండు పక్షాల వాళ్లను నిలదీసి అడిగారు. పెళ్లికొడుకు తల్లి పరమ గయ్యాళి, ఇంతకు కొంచెం సేపు ముందు వచ్చి నానా మాటలు అన్నది అని ఆడపెళ్లివారన్నారు. భోజనాలు చేశాక ఆడపెళ్లివారింటికి నేనెప్పుడు వెళ్ళాను అంటూ పెళ్లికొడుకు తల్లి నిర్ఘాంతపోయింది. పెళ్లికూతురు లంకిని, పెళ్ళయ్యాక మొగుడి చేత అడ్డమైన చాకిరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అని మగపెళ్లివారన్నారు. ఆ మాటలకు ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆడా మగ పెళ్లివాళ్లకు ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాక గొడవ పడసాగారు. పిశాచాలు తాము ఆడిన నాటకం బాగా రక్తి కట్టిందంటూ నవ్వుకోసాగాయి. ఇలా కొంతసేపు జరిగాక విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకు వచ్చాడు. ఆయన అవతారమున్న గదిలోకి వచ్చి వాడి ఒళ్లంతా ముచ్చెమటలు పోసి ఉండడం గమనించి, ఎవరైనా వెళ్ళి ఆంజనేయుల్ని తీసుకురండి అంటూ పెద్దగా కేకపెట్టాడు. ఆంజనేయులు ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడ బరువు నగలతో పట్టు చీరలతో ధగధగా మెరిసిపోతున్న పిశాచాలు రెండు కెవ్వుమని అరచి నల్ల పిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయాయి. అది చూసి పెళ్లివారిలో కొందరు ఆశ్చర్యపోయారు. మరికొందరు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తర్వాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసింది. ఇంత గొడవకు కారణం ఆకతాయి పిశాచాలాడిన నాటకమని అందరూ గ్రహించారు. అనుకున్న ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరిగిపోయింది.